ఎక్కించే లక్షణం ఉందిగా, అందులో ఏమిటి అంత బూది వస్తోంది ఏమిటి, అది అలా ఉంది ఏమిటి ఆలోచించడు, మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై తాగేస్తారు అని వాళ్ళు ఏం చేశారంటే కచుణ్ణి కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకెళ్ళి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మద్యంలో కలిపి ఆయనకి ఇచ్చారు. ఇస్తే ఆయన పుచ్చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టము అని తెలుస్తోంది. అప్పటి వరకు బ్రాహ్మణులు కూడా మద్యం సేవించేటటువంటి అలవాటు ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు అడవికి పువ్వులు తేరగబడి నరిగిన కచుని చంపి వారక ధనుజుల్ పడవుసెడ కాల్చి సురతో పడయకయ బూది శుక్రు త్రావించి రొగిన్. పువ్వులు తేవడానికి అరణ్యానికి వెళ్ళినటువంటి కచుణ్ణి చంపేసి కాల్చేసి బూది చేసి సురలో కలిపి శుక్రాచార్యుల వారితో తాగించేశారు. తాగించేస్తే మళ్ళీ చీకటి పడిపోయింది, మళ్ళీ రాలేదు. మళ్ళీ రాకపోతే పట్టించుకునేవాడు ఎవరు? దేవయానొక్కతే. అలా అస్తమానం అతని గురించి ఆలోచించి అతను వచ్చాడో లేదో అంటే అర్థం ఏమిటి? పగలంతా ఆవిడ రాత్రి ఈయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటుందని గుర్తు. అంటే దాని అర్థం ఒక కన్యకి ఎటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ సాయంకాలం అయింది, అడిగింది. అడిగితే ఆయన అన్నాడు చాలా తేలిగ్గా, అమ్మ ఏముంది పెద్ద విచిత్రం, రాక్షసులు మళ్ళీ చంపేసి ఉంటారు అని మళ్ళీ బతికించమంటుందేమో గొడవని చెప్పి ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడులేమ్మా, ఆయన బ్రహ్మచర్యం ఆయన విధి ఆయన పాటించాడుగా, చంపిన వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయనకేం ఉత్తమ గతులకి వెళ్ళిపోయి ఉంటాడులే, వెళ్ళు అన్నాడు. ఆవిడంది నేను అన్నం ముట్టను, ఏమనుకుంటున్నావు, అన్నం కూడా తిన్నావు కచుడు లేకపోతే అంటే ఇంకా వేరే చెప్పాలా? ఈ రోజుల్లో వాడేటటువంటి భాష ఏది ఉందో అది కచుడికి దేవయానికి మధ్య దేవయాని వైపు నుంచి అంకురారోపణం జరుగుతోంది అన్న విషయాన్ని నేను చెప్పాలేమిటి కొత్తగా? సిద్ధాస్తులమే కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం పర్వాలేదమ్మా కచుడు సుగతిని పొంది ఉంటాడు అంటే ఆవిడంది అతిలోకోత్తరుడైన అంగిరిసు మనమడు ఆశ్రితుండు ఆ బృహస్పతికి పుత్రుడు మీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు అకారణంబా ధనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మా అక్కచునికే శోకింపకెట్లుండేదన్. ఏమిటయా చాలా తేలిగ్గా చెప్పేశారు నాన్నగారు, లోపలికి వెళ్ళమ్మా ఉత్తమ గతులు పొందుంటాడంటారేమిటి మీరు? ఆయన ఎవరనుకుంటున్నారు? మహానుభావుడైనటువంటి అంగిరిస మహర్షి యొక్క మనవడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, తండ్రిని ఆశ్రయించినట్టు గురువుగారిని ఆశ్రయించి ఉన్నాడు అతను. కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి.